తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయీస్ పరిశ్రమల్లో ఈ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే వారి సంఖ్య 1,20,00,000 మంది ఉంది. ఈ 1,20,00,000 మందికి గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్మికుల యొక్క సమస్యలను, కనీస వేతనాల సవరణను, కనీస వేతనాల పెంపును, దీని పట్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం, పారిశ్రామికవేత్తల లాభాలు పెంచడం కోసం షెడ్యూల్ పరిశ్రమల్లో ఉన్నటువంటి జీవోల్ని సవరించకుండా, వాటిని సిఫారసు చేసిన కనీస వేతనాల సలహా మండలి సిఫారసు చేసినటువంటి జీవోలకి గెజిట్ ఇవ్వకుండా, మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తూ, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు చేసేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నటువంటి 1,20,00,000 మంది కార్మికులకు, కార్మిక కుటుంబాలకు ఈ చర్యల వల్ల చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ కాలయాపన చేయకుండా, తాస్కారం చేయకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ జీవోలన్నింటికి గెజిట్ ఇచ్చి, సవరణ చేసి, వేతనాలు పెంచి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు నిర్ణయించడం కోసం దేశంలో అనేక ప్రామాణికాలు ఈరోజు అమల్లో ఉన్నాయి. డాక్టర్ అక్ట్రాయ్ సిఫారసుల మేరకు భర్త, భార్యని ఒక 2 యూనిట్లుగా, 2 పిల్లల్ని 1 యూనిట్గా, ముగ్గురిని కలిపి 3 వినిమయ యూనిట్లుగా నిర్ణయించి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి. ఇది పద్ధతి, ఇది అనుసరిస్తున్నటువంటి విధానము. కానీ ఈరోజు అట్లా కాకుండా కనీస వేతన సలహా మండలి, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత 4వ సలహా మండలి కొనసాగుతుంది. 3 సలహా మండలి, కనీస వేతన సలహా మండలి యొక్క కాలపరిమితి అయిపోయింది. ఈ 3 సలహా మండలిలో 2 సార్లు కనీస వేతనాలని పెంచుతూ 12,500 రూపాయలు మినిమం వేజు, ప్రతి పాయింట్కి ₹10.50 ఉండాలని చెప్పి 2019లో నిర్ణయం చేస్తే, ఈనాటికి కూడా వాటికి ఆమోదం తెలపకుండా జాప్యం చేస్తూ, దానికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డాక్టర్ అక్ట్రాయ్ సిఫారసులకి అదనంగా మరొక 20% కలిపి కనీస వేతనం నిర్ణయించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు కనీస వేతన సలహా మండలి ఆ బోర్డుని, ఆ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలని, ఆ చట్టాన్ని ఈరోజు తుత్తనీయం చేసి, దానికి తూట్లు పొడిచి, ఈరోజు కనీస వేతనాల సలహా మండలి సిఫారసులను పక్కకు పెట్టి, పారిశ్రామిక గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్కి ఎలాంటి ఆటంకం లేకుండా, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి నొప్పి లేకుండా, కార్మికులకి మంచి వేతనాలు నిర్ణయించడానికి కోసం ఈరోజు 3 మంత్రులతో, బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, వివేక్ వెంకటస్వామితో ఒక సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీ వేయడం అంటేనే కాలయాపన చేయడం, ఈ సబ్ కమిటీల ద్వారా కార్మికులను మోసం చేయడం తప్ప మరొకటి లేదు. ఈరోజు కనీస వేతనాల చట్టం పార్లమెంట్లో అది ఆమోదం పొందినటువంటి చట్టం, భారతదేశానికంతా ఒకే రకమైన వర్తించేటువంటి చట్టం. ఈ చట్టానికి ఈరోజు కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి, ఇది కనీస వేతనాల సలహా మండలి సిఫారసులు పక్కన పెట్టి మంచి వేతనాలు నిర్ణయించండి, పారిశ్రామిక గ్రోత్ని ఆటంకం లేకుండా చూడండి, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి ఆ సబ్ కమిటీ జీవోలో చెప్పడం అంటే, మంచి వేతనాలు నిర్ణయించడం, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం అనేటువంటి ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది. ఇది సరికాదు. ఈ కమిషన్ వేయడం, సబ్ కమిటీ వేయడం, ఆ సబ్ కమిటీకి 30 రోజులు టైం ఇవ్వడం,
ఆ 30 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలంటాం ఆ జీవోలో చెప్పారు. కానీ ఆ 30 రోజులు కాదు, ఇప్పుడు 60 రోజులు గడిచినా కానీ ఒక్కసారి కూడా కూర్చోలేదు, సిఫారసు చేయలేదు. ఇట్లా కాలయాపన చేసేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి తెలుసుకున్నాం. రెండవది, ఈరోజు కార్మికుల వేతనాలు పెరగకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తాని కోసం రకరకాల పద్ధతుల్లో ఈరోజు పాలక వర్గాలు కార్మికులు మోసం చేస్తున్నారు. కార్మిక వర్గాన్ని మోసం చేసేటువంటి ఈ క్రమంలో కొంతకాలం ఉన్నటువంటి వీడిఏ సంబంధించినటువంటి స్లాబులను మార్చారు. స్లాబులను మార్చి ఆ స్లాబులను మారడం వల్ల వీడిఏ పాయింట్ రేటు తగ్గించడం మూలంగా వేతనాలు పడిపోతున్నాయి. రెండోది, గతంలో ₹13.75 ఉన్నటువంటి వీడిఏ ప్రతి పాయింట్కి ఉన్నటువంటి రేటుని ₹10.25 నిర్ణయించడం జరిగింది. ఇట్లా జీవోలు నిర్ణయించడం, వేతనాలు పెంచకుండా జీవోలలో బేసిక్ని వీడియోని మెర్జ్ చేసి ఇదే పెంచిన జీతం అనేటువంటి పద్ధతుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ 73 షెడ్యూళ్ళకి జీవోలు ఇచ్చి ఆ జీవోల్ని సవర్లు కోరుతూ పబ్లిక్ డెమోలో పెట్టాయి. అంటే ఇదంతా చాలా అశాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి ఈ పద్ధతుల్ని ప్రభుత్వం ఇప్పుడు చేసేటువంటి ఈ విధానాన్ని కార్మిక వర్గం తీవ్రంగా ఖండించాలి. ఇప్పటికైనా కాలయాపనని విడనాడి ఏదైతే 3వ కనీస వేతనాల సలహా మండలి, 2వ కనీస వేతనాల సలహా మండలి సిఫారసు చేశారో, సిఫారసు చేసినటువంటి జీవోలకి గెజిట్ ఇవ్వాలి. మొదటి దఫ 5 జీవోలు, తర్వాత 12 జీవోలు, వీటికి ఏమంటే గెజిట్ ఇచ్చి అమలు తీసుకురావాలి. లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి 56 షెడ్యూళ్ళకు కూడా ఏమంటే జీవోలు ఇచ్చి వాటి గెజిట్ చేసి వేతనాలు అమలు చేయాలని చెప్పి CITU తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈరోజు కార్మిక వర్గాన్ని అంతా కూడా ఆందోళన, పోరాటానికి సన్నద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం.